హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కోడిగుడ్డు పులుసు ఎలా చేస్తానో చూపిద్దాం అనుకుంటున్నాను ఇవాళ. ముందుగా అయితే ఒక బౌల్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అందులో వచ్చేసి కొంచెం లావుగా కోసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నాను. అండ్ 4 కానీ 5 కానీ పచ్చిమిర్చి అన్నీ వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసి ఇంకా మిక్సీ పెట్టుకోవడానికి ఒక ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను. నాలుగు నుంచి 5 వెల్లుల్లి, 1 ఇంచు అల్లం వేసుకొని మిక్సీ పట్టేస్తున్నాను. నేను ఇక్కడ కోడిగుడ్లు అయితే మా సైడ్ ఇలా ప్యాక్ చేస్తానన్నమాట. సో అది చూపిస్తున్నాను. కోడిగుడ్లు ఉడకబెడుతున్నాను ఒక 5. అదే బౌల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అండ్ కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా నిలువ కోసుకున్న ఉల్లిగడ్డల్ని వేస్తున్నాను. ఇంకా అలా ఉడుకుతున్నప్పుడు దీంట్లోనే ఉప్పు, కొంచెం పసుపు అన్నీ కలిపి కొంచెంసేపు ఉడికించిన తర్వాత పచ్చి వాసన పోయిన తర్వాత కారం వేసుకుంటున్నాను 2 స్పూన్స్. నెక్స్ట్ వచ్చేసి మనం మిక్సీ పట్టేసిన పేస్ట్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత ఉడకబెట్టిన గుడ్లు ఉంటాయి కదా, అవి వీటిలో వేసి ఒక 2 మినిట్స్ ఉడకనిస్తాను అనమాట. చిన్నగా ఘాట్లు అయితే పెట్టుకోవాలి కోడిగుడ్లకి. ఇంక ఇలా 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటాను మొత్తం కలిపేసి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు రసం వేస్తున్నాను కొంచెం. అండ్ మీకు సరిపడా నీళ్ళు ఎంత కావాలో అంత పోసేసుకొని ఇంకా మొత్తం బాయిల్ చేసుకోవడమే కలిపేసి. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏ విధంగా కోడిగుడ్డు పులుసు చేస్తారో నాకు కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.